జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం. ఈ 3 కూడా చాలా భావోద్వేగానికి గురయ్యేటువంటి పేర్లనమాట. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పెట్టారో ఆయన ఆలోచనల్ని దాంట్లో పురుడు పోసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ తర్వాత పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఆయన వ్యక్తిగత సొంత ప్రయోజనాలు అన్ని అవకాశాలని అన్నీ వదులుకుని స్టార్డమ్ని అన్నీ వదులుకుని పార్టీ కోసం వచ్చారు. ఆ తర్వాత పిఠాపురం అంటే 2 చోట్ల గతంలో 2019లో 2 చోట్ల ఆయన ఓడిపోయి కూడా ఎక్కడ బాధపడకుండా ఎక్కడ కుంగిపోకుండా కేడర్ని ఇంకా పదింతలు పెంచుకుంటూ 2024 ఎలక్షన్స్లో పిఠాపురంలో అత్యంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఆయన అందుకోవడంతో పాటు 100% స్ట్రైక్ రేటుతో దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఒక అద్భుతమైనటువంటి రికార్డుని క్రియేట్ చేసుకుని జనసేన పార్టీ 21కి 21 స్థానాల్లో 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాగే ఎన్డీఏ కూటమిని రాష్ట్రంలో కేంద్రంలో బలంగా స్థిరంగా నిలబడడానికి తోడ్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. దానికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి మూల కారణం పిఠాపురం. రేపు అంటే నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలకు పిఠాపురం వేదిక కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి మీటింగులు జరిగాయి. 2014లో నోవోటెల్లో మొదలైనటువంటి జనసేన పార్టీ ఆవిర్భావాన్ని మొన్నటి వరకు అంటే మొన్న లాస్ట్ ఇయర్ పార్టీ కార్యాలయంలోనే చేసుకున్నారు. అంతకు ముందు వరకు కూడా అంటే ఇక్కడి నుంచి ఈ 10-11 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ ప్రయాణంలో చాలా ఎన్నో విజయాలు చెప్పాలంటే ఎన్నో అపజయాలే ఎక్కువగా జనసేన పార్టీకి ఎదురయ్యాయి. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఆయన కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు ఎంతోమంది ఒక బలంగా ఒక నిజంగా చెప్పాలంటే ఒక బలమైనటువంటి రాయిలాగా తయారైపోయి రాష్ట్రం కోసం దేశం కోసం అడ్డుగా నిలబడి ఎన్నో అక్రమాలను ఇంకొకటి దాన్ని అన్నిటిని పారదోసి నిలబడటం కోసం వాళ్ళంతా గుండెల్ని రాయి చేసుకుని నిలబడినటువంటి పరిస్థితులు చూసాం. ఇకపోతే అలాంటి ఒక అన్ని అపజయాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని వచ్చిన తర్వాత దీన్ని చాలా ఘనంగా చేసుకోవాలని జనసేన పార్టీకి ఇప్పటివరకు క్రౌడ్ పుల్లింగ్ అనేది ప్రత్యేకంగా ఎవరు చేయాల్సినటువంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే అది అక్కడ ఉంది క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అపజయాల్లోంచి పుట్టినటువంటి ఒక యోధుడు ఆయన. అటు సినిమాల్లో అయినా సరే 10 ఏళ్ల పాటు సినిమాల్లో హిట్లు లేకుండా తన స్టార్డమ్ని ఒక స్థాయిలో ఇంతకన్నా ఇంకా వెళ్తుందా అనుకునే స్థానాన్ని మించి ఇంకా 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 పెంచుకుంటూనే ఉంటున్నటువంటి హీరోగా మనం చూసాం. రాజకీయాల్లో కూడా వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అనుకున్నాం. ఆయన 2 చోట్ల ఓడిపోయారు అనుకున్నాం. ఒక్క సీటు కూడా గెలవలేదు అనుకున్నాం. గెలిచినట్టు కూడా వెళ్ళిపోయారు కాబట్టి. కానీ తన స్థాయిని తన రాజకీయాన్ని పెంచుకుంటూ ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో నిజాయితీగా ఇది భారతదేశపు రాజకీయ పార్టీ అంటే ఇలా ఉండాలి అని దేశాన్ని గర్వంగా చెప్పుకునే విధంగా అక్కడ జనసేన పార్టీని, జన సైనికుల్ని, వీర మహిళలను, జనసేన నాయకుల్ని నించోబెట్టింది ఈ విజయం. అంతటి అద్భుతమైనటువంటి విజయాన్ని చాలా హుందాగా చాలా గర్వంగా దేశం మీసం మెలేసేలాగా చాలా బలమైనగా జరుపుకోవాలని జనసేన పార్టీ భావించిందని కూడా తెలుస్తోంది. 3 రోజుల పాటు ఎప్పుడు జరగనటువంటి అంటే 3 రోజులు ఎప్పుడు జరగల అలాంటి 3 రోజుల పాటు ప్లేనరీతో పాటు అనేక విశేషాలు దీంట్లో కూడా ఉన్నాయని తెలుస్తుంది. అలాంటి వాటిలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ముఖ్యంగా మొదటి రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కష్టపడ్డారో మొదటి నుంచి ఉన్నారో వాళ్ళందరికీ సన్మానాలు కావచ్చు, వాళ్ళకి ఒక మంచి మెమోంటం ఇచ్చి ఒక గుర్తింపునిచ్చి అలాగే వాళ్ళని జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక సన్మానం కూడా ఏర్పాటు చేసి చూపించబోతున్నారు అని కూడా తెలుస్తూ ఉంది. అలాగే రెండవ రోజు 13వ రోజు అంటే మార్చి 12 సన్మానం కార్యక్రమాలు అయితే 13వ రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశ కార్యక్రమం. ఇప్పటిదాకా మనం నిలబడింది ఒక లెక్క. ఇప్పటి నుంచి దేశ చరిత్రలో జనసేన పార్టీ అనే పదాన్ని ఎక్కడ ఏ పార్టీ తన రాజకీయంగా అదే పార్టీ పేరు లేకుండా ఏది జరగనివ్వకుండా చాలా పక్కా ప్రణాళిక వేసుకుంటూ వెళ్ళబోతున్నారట. దానికి తగ్గట్టు చాలా బలమైనటువంటి నిర్ణయాలు, కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా
దాంట్లో తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అనేక సంఘాలకు సంబంధించినటువంటి కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, జాతీయ స్థాయి కమిటీలు, అంతర్జాతీయ స్థాయి కమిటీలు కూడా దీంట్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు పార్టీ నిర్మాణం మీద గెలిచిన తర్వాత ఎప్పుడైతే తీసుకోవట్లేదు అనే ఒక చిన్న మార్క్ అయితే కనిపించిందో దాన్ని పదింతలు పెంచుకునే విధంగా రేపటి ఎటువంటి ఎలక్షన్స్ వచ్చినా రాష్ట్రంలోనే కాదు, జిల్లాలోనే కాదు, దేశంలో ఏ మూల ఎలక్షన్ వచ్చినా సరే జనసేన పార్టీ పేరు వినపడేలాగా పవన్ కళ్యాణ్ గారు మనిషి అక్కడ ఆయన ఉన్నా లేకపోయినా ఆయన పేరు తలుచుకుని ఎలక్షన్స్కి వెళ్ళేలాగా ఏ పార్టీ కూడా అలాంటి ఉద్దేశం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే బాగుంటుంది అనుకునే విధంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారట. సో అలాంటి కమిటీలు కావచ్చు అన్నీ కూడా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే 14వ తారీఖు మార్చి 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు, ఆ రోజు అత్యంత ఘనమైనటువంటి మీటింగ్, దాదాపు 10 నుంచి 15 లక్షల మంది మీటింగ్కి హాజరవుతారని చెప్పి అంచనా వేస్తున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ క్రౌడ్ పుల్లర్ ఇన్ ఇండియాలోనే ఒక అద్భుతమైనటువంటి క్రౌడ్ పుల్లింగ్ గలగా స్వతహాగా వచ్చేటువంటి జెన్యూన్గా వచ్చేటువంటి ఎంతోమంది అభిమానులను తన బండిలో తానే పెట్రోల్ కొట్టించుకుని, అవసరమైతే తన కారులో ఇంకొక నలుగురిని ఎక్కించుకుని పెట్రోల్ కొట్టించుకుని వచ్చేటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటి అభిమానులు వచ్చి ఆ విజయాన్ని దాని నుంచి వచ్చే వైబ్స్ని చాలా గర్వంగా తీసుకోవడం కోసం పిఠాపురం రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అసలే 21 నియోజకవర్గాలు గెలిచారు. 100% స్ట్రైక్ రేటుతో చరిత్ర సృష్టించారు. 2 పార్లమెంటు స్థానాలు అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయి. ఇంకా అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ చాలా బలంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అత్యంత ఘనంగా ఇది మా విజయం, ఇది నిజాయితీగా ఉన్నటువంటి విజయం అని చెప్పి గర్వంగా చెప్పుకోవడం కోసం ఒక బలమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి చాలా బలమైనటువంటి నిర్ణయాలు కూడా దాంట్లో తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడికి చాలామంది జనసేన పార్టీలో చేరడానికి వచ్చేటువంటి కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ మీటింగులకి 3 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ మీటింగులకి రాబోతున్నారని కూడా తెలుస్తుంది. అది ఎవరు ఏంటి అనేది ప్రత్యేకంగా అయితే ఎవరు కోడ్ చేయలేదు, ఎవరు చెప్పట్లేదు. కానీ కొంతమంది మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు, హీరోలు వాళ్ళు వస్తారు అని కూడా అంటున్నారు. కొంతమంది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అతిరథ మహారథులే ఇక్కడికి వచ్చి జనసేన పార్టీకి కంగ్రాచులేట్ చేయడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి జన సైనికులందరినీ ఆశీర్వదించడానికి, లేదంటే ముందు వాళ్ళు కంగ్రాచులేట్ చేయడానికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తాం. సో చాలా అద్భుతమైతే ఈసారి కనిపించబోతుంది. పిఠాపురం అనే ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడిని, ఒక అద్భుతమైనటువంటి లీడర్ని దేశానికి పరిచయం చేసినటువంటి పిఠాపురం ప్రజలకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అక్కడ ఇవ్వడంతో పాటు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అడగకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు. అలాంటి అద్భుతమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా ఈసారి పిఠాపురంలో ఒక చరిత్ర తన వైపు తిప్పుకునేలాగా, చరిత్రలో పిఠాపురంలో రేపు జరగబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవం కోసం ఒక పేజ్ రాసుకునేలాగా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా మనం కూడా ఏగరగా వెయిట్ చేద్దాం. చాలా అద్భుతమైనటువంటి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారంటేనే అసలు ఒక టైపులో కారు మబ్బులు కమ్ముకుపోయినట్టుగా పిఠాపురం మీద దేశ విదేశాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని గెలుపు ఆవశ్యకత ఎంతుందో పిఠాపురం ప్రజలకి తెలియజేయాలని చెప్పి, పిఠాపురం ప్రజల మార్పు కోసం మొదటి అడుగు వేయాలని చెప్పి ఎంతోమంది ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి ప్రచారం చేసుకుని వాళ్ళ సొంత డబ్బులు పెట్టి, వాళ్ళు ఉద్యోగాలు, చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరూ లీవులు పెట్టుకుని మరి వచ్చి అక్కడ ప్రచారం చేశారు. అలాంటి ప్రజలకి మరి ఇంకొక అద్భుతమైనటువంటి బూస్టప్ ఇవ్వాలి కదా. దేశం మరొక్కసారి పిఠాపురం వైపు చూడాలి కదా. ఆయన నామినేషన్ కావచ్చు, ఆయన గెలిచిన తర్వాత అనేక మీటింగ్స్ కావచ్చు, అంతకుముందు ప్రచారంలో జరిగినటువంటి మీటింగ్స్ కావచ్చు, ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలు చూసాం. అటు ఎన్నో ఆవిర్భావ దినోత్సవాలు చూసాం. ఇప్పటం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కాకాని దగ్గర ఉన్నటువంటి మీటింగ్ కావచ్చు, వైజాగ్లో జరిగినటువంటి మార్చ్ కావచ్చు, ఇక్కడ కవాతు ఆయన కావచ్చు, రాజమండ్రి దగ్గర జరిగినటువంటి ఇవన్నీ ఒక లెక్క అయితే ఇది ఒక లెక్క. రాసి పెట్టుకోండి. దేశ చరిత్రలో ఈసారి సరికొత్త అధ్యాయానికి ఈ మీటింగ్ నాంది పలకపోతుంది. సో డెఫినెట్గా
ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. మార్చి 12, 13, 14 తేదీల్లో మరొక చరిత్రను మనం చూడబోతున్నాం.